బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బల్లె బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి అందరికీ శుభం తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. రెండు దేవుని మహాపరిశుద్ధ గ్రంథముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలేషియన్స్ చాప్టర్ 5. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సమయంలో మనమందరము కలిసి మరి మొదటి వచనాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపమైన మా ప్రభువా, ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా మిషన్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ పరిశుద్ధమైన లేఖనాలు తండ్రి మాకు ఈ సమయానికి అవసరమైన భాగాన్ని మీరు దయచేసి తండ్రి మీరు మహిమ పొందమని కోరుతూ, ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించి మరి హెబ్రోను ప్రార్థన మందిరానికి మరి వచ్చిన మీ బిడ్డను బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే వస్తున్నారో వారిని నడిపించమని కోరుతూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి చదవండి. మనం చదివిన భాగం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం మనం చదవండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, కాబట్టి ఇది ఎన్నో స్వతంత్రం అంటే 78వ స్వాతంత్ర దినోత్సవం. మరొకసారి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాబట్టి ఒకసారి ఈ స్వాతంత్ర్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు మరి ఒక బానిసత్వంలో ఉంది. అది బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం. ఒక విధంగా 200 సంవత్సరాలు భారతదేశము స్వతంత్రత లేని దేశంగా ఉంది. ఆ తర్వాత మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలని బ్రిటిష్ వారి మీద తిరుగుబడి మరి ఎంతోమంది ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ త్యాగాలు చేసి నిలబడి ఎన్నో రకరకాల ఉద్యమాలు చేసి భారతదేశానికి ఏం తీసుకొచ్చారంటే చెప్పండి, స్వతంత్రత. అందుకే 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ స్వతంత్రత ఇస్తామని వారు
ప్రకటన చేశారు. తర్వాత జనవరి 26న వారు సంపూర్తిగా విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది మనకి 78వ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంలో మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చూసి ఇక్కడ ఒక 7 విషయాలు మనం ధ్యానం చేస్తాము ఈ సమయం కొరకు. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకొడి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనగడి. ఈ స్వాతంత్రం గురించి నేను ఈ సమయంలో ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సో ఏంటి ఆ 7 విషయాలు అని మనం చూస్తే కనుక, మొట్టమొదటిది అసలు స్వాతంత్రత అంటే ఏంటి, ఈ విషయం మనకు అర్థం కావాలి. స్వాతంత్రత అంటే ఏమిటి? రెండవది ఇంకా మనం చూస్తూ ఉంటే ఎవరికి స్వాతంత్రత కావాలి, ఎవరికి. ఇంకా మనం మూడవది చూస్తే ఎలాంటి స్వాతంత్రత కావాలి, ఎలాంటి స్వాతంత్రత చెప్పండి. మొదటి విషయం ఏంటి? స్వాతంత్రత అంటే ఏమిటి, అందుకే. రెండవది ఏంటి? స్వతంత్రత ఎవరికి. మూడవది ఏంటి? ఎలాంటి స్వతంత్రత కావాలి. నాలుగోది మనం చూస్తే ఎవరి ద్వారా స్వతంత్రత, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఎవరి ద్వారా స్వతంత్రత. తర్వాత ఇవి చూసా, 4 చూసామా. ఐదవది దేని నుండి స్వతంత్రత, అర్థమైనా? ఎవరి ద్వారా స్వతంత్రత నాలుగోది అయితే, ఐదవది దేని నుండి లేదా వేటి నుండి స్వతంత్రత. ఆరవది అసలు ఎందుకు ఈ స్వతంత్రత. ఏడవది స్వతంత్రత పొందిన నీవేం చేయాలి. ఈ 7 విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అసలు స్వతంత్రత అనే మాటకి అర్థం ఏంటంటే ఒక 3 అర్థాలు మనం దాన్ని బాగా అర్థం చేసుకోవటానికి, అవి కూడా నేను మరి బైబిల్ ద్వారానే ఆ మాటలకు ఉన్న అర్థాలు మరి వ్యాఖ్యాన బైబిల్లో నుంచి మేము తీసుకున్నాం. సో మొట్టమొదటి అర్థం ఏంటంటే స్వతంత్రత అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల అని ఇచ్చాడండి. ఏమర్థం చెప్పండి? విడుదల లేదా విముక్తి లేదా స్వేచ్ఛ, ఈ అర్థాలు ఇచ్చాడు. చూడండి, దగ్గర 200 సంవత్సరాల నుంచి భారతదేశానికి ఏమి లేదంటే విడుదల లేదు, విముక్తి లేదు, స్వేచ్ఛ లేదు. మన సంపదే కానీ మనం వాడుకోవడానికి లేదు. మన దేశమే, మన ఆస్తే, మన సంపదే కానీ మనం చేసుకోవడానికి లేదు. వ్యాపారం అనే పేరుతో ఈ లోకానికి వచ్చి, అంటే ఈ దేశానికి వచ్చి 200 సంవత్సరాలు బానిసలుగా చేసేసారు భారతీయులను. ఒక విధంగా మనం అందరము భూమి మీద ఈ దేశంలో మనం జీవిస్తున్నాం కాబట్టి వాస్తవానికి మన దేశాన్ని బట్టి మనం ఎంతైనా మరి ఒక విధంగా నేను భారతీయుని అని చెప్పడానికి మనం సంతోషించాలి. ఎందుకంటే మనం ఈ దేశంలో ఉన్నాం. ఎందుకంటే మన దేశానికి దగ్గర 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రత వచ్చి. సో అందుకే మనది స్వతంత్ర దేశం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మొదటి విషయం నేను చెప్పాను, స్వతంత్రత అంటే ఏంటి అంటే విముక్తి, విడుదల, స్వేచ్ఛ అని అర్థం. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటి చెప్పండి? స్వతంత్రత ఎవరికి? ఇప్పుడు ఎవరికి స్వతంత్రత? బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక మాటలో చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్పాను, 78 సంవత్సరాలు అయింది ఎవరికి స్వతంత్రత వచ్చంటే దేశానికి వచ్చి. ఎవరికి వచ్చండి? దేశానికి వచ్చి. బైబిల్లో ఇంటి స్వతంత్రత రాయబడింది, దేశానికి సంబంధించిన స్వతంత్రత రాయబడింది, భూమిని గురించిన స్వతంత్రత కూడా రాయబడింది. కానీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ప్రభు మనల్ని పిలిచే ఒక పిలుపుని మీకు జ్ఞాపకం చేస్తారు. గలతీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం ఈ సమయంలో 13 వచ్చినన్ని మనం చదవండి. సహోదరులారా మీరు చాలండి. ఏమన్నాడండి? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు. కాబట్టి ఎవరికి స్వతంత్రత అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే
భారతదేశానికి స్వతంత్రత తెచ్చింది కాబట్టి మనందరికీ స్వతంత్రత వచ్చిందేమో అనుకుంటున్నాం. కానీ నిజమే, ఒక విధంగా ఒక కోణంలో భారతదేశ పౌరులుగా గర్వించదగ్గ విషయము, మన దేశము బ్రిటిష్ ప్రభుత్వం నుంచి లేదా వారి అధికారం నుంచి బయటకు వచ్చాము. నిజంగా అందరికీ ఫ్రీడమ్ ఉంది. కానీ నిజంగా ఒక వ్యక్తి జీవితంలో నిజమైన ఆత్మ స్వాతంత్రత తనకి లేదు. చూడండి, స్వతంత్రత పొందిన దేశమైనప్పటికీ కూడా మన దేశంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. స్వతంత్రత పొందిన దేశమైనప్పటికీ కూడా మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి. స్వతంత్ర పొందిన దేశమైనప్పటికీ కూడా ఎన్నో బలాత్కారాలు జరుగుతుంటున్నాయి. మరి ఇది నిజమైన స్వతంత్రత కాదు. దేశానికి వచ్చింది కానీ వ్యక్తికి రాలా. ఈరోజు ప్రియులారా, స్వతంత్రత అసలు ఎవరికి కావాలి అంటే ఆకాశం కింద భూమి మీద ప్రాణంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్రత కావాలి. ఈరోజు చెరువు వచ్చిన మనం ఒకవేళ ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారందరూ కూడా గుర్తించాలి, భారతదేశానికి 78 సంవత్సరాలైంది స్వతంత్రత వచ్చిందని చెప్పే నీవు నీ జీవితంలో నిజమైన స్వతంత్రత పొంది ఉన్నావా? ఇది వ్యక్తిగతముగా స్వతంత్రత లేని వ్యక్తివైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి నీకేమీ లాభం అది చేకూరదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఏం చెప్పాను, అందుకే ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయారా? అప్పుడే స్వతంత్రత అంటే ఏంటి అనేది చెప్పాము. రెండవది ఎవరికి ఈ స్వాతంత్రత అనేది చెప్పాను. మూడవది ఎలాంటిది ఈ స్వతంత్రత. చూడండి, అందుకని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలైతే రెండవ సమయాలు 19వ అధ్యాయము 43-45 వచ్చిన అనుకుంటా, దావీదు సందర్భంలో మాట్లాడుతూ దావీదు యందు మాకు అధిక స్వతంత్రం ఉంది అన్నారు. అధిక స్వతంత్రం అనే మాట అక్కడ రాశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూస్తే జన్మ స్వాతంత్రాన్ని గురించి కూడా అక్కడ రాశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5:1 చదవండి ఒకసారి. దినవృత్తాంతముల దయచేసి మొదటి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం ఇశ్రాయేలునకు ఉండని గాని తన తండ్రి పరుగును తాను అడ్డుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము. బైబిల్లో కొన్ని రకాల స్వాతంత్రాల పేర్లు రాశాడు. జన్మ స్వాతంత్రం అంటాడు, అధిక స్వాతంత్రం అంటాడు, ఇంకా కొన్ని రకాల స్వాతంత్రాలు. చూడండి, కుటుంబ స్వాతంత్రం అంటాడు, అంటే యజమాని దగ్గర నుంచి విడుదల పొంది వెళ్ళిపోయే స్వతంత్రత, కుటుంబ స్వతంత్రత, రకరకాల స్వతంత్రతల గురించి రాశాడు. కానీ అసలు ఈరోజు మనం పొందవలసిన స్వాతంత్రత అసలు ఎలాంటిది అంటే చాలా విషయాలు చెప్పాలి. కానీ ఈ సమయంలో నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. సో ఎలాంటి స్వతంత్రత దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు? సో మొట్టమొదటిది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక దయచేసి 8వ అధ్యాయం. దేవుడు మనకిచ్చే స్వాతంత్రత ఎలాంటిది? రోమ పత్రిక దయచేసి చూడండి 8వ అధ్యాయము. ఈ సమయంలో 36 వచ్చిన మనం చదవండి. రోమపత్రిక 8:36 చదవండి. తప్పు చదువుతారు. 8:36 యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 8:36 చదవండి. యోహాను సువార్త 8:36 పేజీ నెంబర్ 89 కొత్త నిబంధనలో యోహాను సువార్త 8:36 చదవండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా. ఇప్పుడు దేవుడు మానవానికి ఇచ్చే స్వాతంత్రత ఎలాంటిదంటే అది ఏదో చెప్పేసాను అయిపోయింది అనేది కాదు, నిజమైన స్వతంత్రత. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఈ లోకంలో పొందుకుంటే స్వతంత్రత ఎలాంటిదంటే రియల్, నిజమైంది. చాలామంది అంటారు ఏంటంటే వాళ్ళు ఏదో డబ్బు ఇచ్చేసేసి మందిరానికి తీసుకొచ్చేసారండి, లేదో ఏదో ఆస్తి ఇచ్చేసేసి మందిరానికి తీసుకొచ్చారండి, ఇంకేదో ఆశ చూపించేసి యేసుప్రభువుని నమ్ముకుని చేసేసారండి అంటారు. నిజంగా నేను అనుకుంటాను, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది నిజమైన కార్యం. అది ఏదో ధనంతో జరిగేది, ఒక వస్తువుతో జరిగేది కాదు. అందుకనే మన ప్రభు ఎవరంటే ఆయన నిజమైన దేవుడు అనే మాట బైబిల్లో అనేక పర్యాలు. 8:10 మనం చూస్తే నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1:9 మనం చూస్తే
నిజమైన వెలుగు యేసుక్రీస్తువా. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూస్తే నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తువా. ఇర్మియా గ్రంథం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తువా. ఇవన్నీ చూడండి, ఎందుకు అంటే ఆయన నిజమైన వాడు. అందుకనే నిజమైన దేవుడు ఈ భూమి మీద జీవిస్తున్న వారికి ఇచ్చే స్వతంత్రత ఏంటి అంటే అది నిజమైన స్వతంత్రత. ఒకవేళ తాత్కాలికమైన స్వతంత్రత పొంది యేసు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి నీవైతే ప్రభువు నీకు ఇచ్చే స్వతంత్రత తాత్కాలికమైంది కాదు, అది నిజమైంది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి, యాకోబు పత్రిక ఆ స్వతంత్రత ఎలాంటిది. యాకోబు పత్రిక దయచేసి చూడండి, మొదటి అధ్యాయం 25 వచనాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 25 వచనం. ప్రభు మనకిచ్చే స్వతంత్రత ఎలాంటిది చదవండి. అయితే స్వాతంత్ర్యము చూడండి, ఇక్కడ రాబట్టిన మాట ఏంటంటే అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమం. ఇది వ్యాఖ్యాన బైబిల్ ఏం రాశాడంటే పరిపూర్ణమైన స్వాతంత్ర్యం యొక్క నియమం అని రాశాడు. అంటే అదే తెలుగు వ్యాఖ్యాన బైబిల్ ఏం రాశాడంటే పరిపూర్ణమైన స్వాతంత్ర్యం ఇచ్చు నియమం, అంటే పరిపూర్ణమైన విముక్తి అని రాశాడు. అంటే ఇప్పుడు స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చేది ఎలాంటిది అంటే పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించాడు అంటే ఏదో కొన్ని విమోచించి ఇక నా వల్ల కాదులే వెళ్ళిపోయేవాడు అని కాదు. చూడండి, ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేని పరిపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన స్వతంత్రత యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. యేసు రక్తము ప్రతి పాపం ఉండా, కొన్ని పాపం ఉండా అంటే ప్రతి పాపం, యేసు రక్తం ప్రతి పాపం, ప్రతి బానిసత్వం, ప్రతి దాని నుంచి అయినా మనల్ని విడుదల ఇవ్వగలడు. అంటే యేసుక్రీస్తు వారు చేయలేని కార్యము, చేయలేని అద్భుతము ఏది కూడా లేదు. అందుకే ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని విమోచించే విమోచన, దేవుడు ఇచ్చే స్వేచ్ఛ లేదా స్వతంత్రత ఎలాంటిదంటే అది పరిపూర్ణమైన స్వతంత్రత. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పిల్లరా, ఇక్కడ ప్రభువు ఇచ్చే స్వతంత్రత ఎలాంటిదో నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా పత్రిక 8వ అధ్యాయం 20 వచనం చదవండి. రోమా 8:20 ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం. చూడండి, దేవుని పిల్లలు పొందే స్వతంత్రం ఎలాంటిదంటే అది నిజమైంది. దేవుని పిల్లలు పొందే స్వతంత్రత ఎలాంటిదంటే అది సంపూర్ణమైనది. దేవుని పిల్లలు పొందే స్వతంత్రత ఎలాంటిదంటే అది ఎలాంటిదంటే మహిమ కలిగినది. చూడండి, ఈ లోకంలో దేవుడు మనల్ని విడిపించింది, విమోచించింది దేని కొరకంటే ఆయన మహిమ గల పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలని. అందుకనే ఈ స్వాతంత్రత ఒక్కసారి ఒక వ్యక్తి రక్షించబడితే ఆ రక్షణ, ఆ స్వేచ్ఛ, ఆ విముక్తి, ఆ విడుదల అది నిత్యత్వానికి సంబంధించింది. ఎప్పుడు కూడా నువ్వు రక్షణ పొందేది ఎందుకు కొరకు అంటే ఈ లోకంలో విషయాల కోసం కాదు. ఎందుకు యేసు నమ్మేం, ఎందుకు యేసు దగ్గరికి వచ్చాం, ఎందుకు యేసు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాం, యేసై నేను పాపను ఎందుకు అని ఆయన పాదాల దగ్గర పడ్డాము, ఎందుకు ఆయన మన పాపాలు క్షమించిన తర్వాత బాప్తిసం ద్వారా మనం రక్షించబడ్డామని రుజువు చేసాము. చూడండి, నేను అనుకుంటాను ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్షణ పొందినది ఈ భౌతికమైన జీవితాల కోసం అయితేనే కాదు. ఎందుకు అనుకుంటే ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు 3 విషయాలు మనం చూసాము. స్వతంత్రత అంటే ఏంటో చూసాము. రెండవది స్వతంత్రత ఎవరికి అనేది మనం చూసాం. మూడవది స్వతంత్రత ఎలాంటిది అనేది కూడా మనము చూస్తున్నాం. నాలుగవది అసలు ఎవరి ద్వారా స్వతంత్రం వస్తుంది. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఎవరి ద్వారా స్వతంత్రత అనేది మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 7వ అధ్యాయం. ఇవన్నీ ఒకే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 7వ అధ్యాయం ఎవరి ద్వారా స్వతంత్రత ఇది చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయం దయచేసి ఈ సమయంలో మనం చదువుదాము.
22వ వచనం చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన, ఎవరి వలన అంటే స్వతంత్రము? ప్రభువు వలన మాత్రమే స్వాతంత్రం. అలాగే ఇంకొక మాట చదువుదాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ 3:17 చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ఎవరి ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా స్వాతంత్రత. ఈ మాట మీరు బాగా నోట్ చేసుకోండి. ఒకటి, ప్రభువు ద్వారా స్వతంత్రత ఉంది. రెండోది, ప్రభువు అయిన యేసు యొక్క ఆత్మ ద్వారా మనకి స్వతంత్రత ఉంది. చూడండి, యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 8:32 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం ఏం రాయబడింది? అప్పుడు దేని ద్వారా స్వతంత్రత అండి? సత్యము ద్వారా స్వతంత్రత. 3 విషయాలు చూశారు. దేని ద్వారా? ప్రభు ద్వారా స్వతంత్రత, తర్వాత ప్రభు యొక్క ఆత్మ ద్వారా స్వతంత్రత, తర్వాత సత్యము ద్వారా స్వతంత్రత. ఇప్పుడు చూడండి, అదే 36 వచ్చిన యోహాను సువార్త 8:36 మనం చూస్తాం. చదవండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై. ఎవరి ద్వారా అండి? చెప్పండి, ఎవరి ద్వారా అండి? కుమారుడు. అందుకే మనం చదివిన గలతీ పత్రిక 5వ అధ్యాయము చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గలేషియన్స్ చాప్టర్ 5 చూడండి. గలతీ పత్రిక 5 మొదటి వచ్చి చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు. చాలు. అంటే ఎవరు వచ్చారు మనకి? క్రీస్తు. ఎవరి ద్వారా వచ్చింది స్వతంత్రత అంటే? క్రీస్తు ప్రభు ద్వారా. అంటే ఇప్పుడు మనం చదివిన మాటలన్నీ ప్రభువు అన్నా, ప్రభు యొక్క ఆత్మ అన్నా, సత్యము అన్నా, కుమారుడు అన్నా ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంతే. చూడండి, ఈరోజు నేను అంటాను, ఒక వ్యక్తిని నిజమైన విడుదల విమోచన ఇవ్వాలంటే యేసు తప్ప ప్రపంచంలో ఇంకెవరు కూడా లేరండి. ఇప్పుడు ఆల్రెడీ నేను బురదలో కూరుకుపోయి ఉన్నాను అనుకోండి, నేను ఇంకొకరిని లేవనెత్తగలనా? ఇంకొకరిని విడుదల చేయగలనా? ఈరోజు నేను అంటాను, నిజానికి ఈ లోకంలో దేవుళ్ళు దేవతలకు వెలువడే ప్రతి వారు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాల్లో మునిగిపోయి ఉన్నారు. మనిషి కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలతో మనిషి మునిగిపోయాడు. ఇప్పుడు నన్ను విమోచించాల్సిన వ్యక్తి కూడా అదే స్థాయిలో ఉంటే నన్ను ఎలాగ విడిపిస్తాడు? అందుకని అంటాను, ఈ ప్రపంచాన్ని విమోచించేది, ఈ ప్రపంచాన్ని రక్షించేది, ఈ ప్రపంచానికి యేసు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. యేసు ఇంకేదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. చూడండి, ప్రపంచంలో ఏ దేశానికి ఆయన వెళ్ళండి, ఒక యేసు ప్రభు ఫోటో తీసుకెళ్ళి ఈయన ఎవరు అంటాం, కానీ సిలువు ఫోటో తీసుకెళ్తాం, కానీ అందరూ ఏమంటారు అంటే గుర్తుపడతారా? ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి గుర్తుపడతారు. మనం పోలయ్య ఫోటో తీసుకెళ్ళామనుకోండి, పక్కూరు తీసుకెళ్ళామనుకోండి, గుర్తుపడతారా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం పెట్టుకున్న వాళ్ళు మనకు పరిమితుల్లో ఉంటారు. ఆయన మనం చేశాడు. అందుకే యేసుక్రీస్తు వారికి లోక రక్షకుడు అనే పేరు ఉన్నాయి. చూడండి, నిజముగా ఆయన లోక రక్షకుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం యేసుక్రీస్తు వారికి ఉన్న పేరేంటో చూడండి. యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:14 చదవండి. 4:14 మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు ఎందుకు వచ్చాడంటే ఆయన అంటే, అందుకే ఈ బైబిల్ అంతా కూడా లోకం 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 అంటుంది. లోకాన్ని ప్రేమించాను అంటాడు, లోకం కొరకు ప్రాణం పెట్టానంటాడు, ఈ లోకానికి దిగి వచ్చానంటాడు, లోకాన్ని ప్రేమించొద్దు అంటాడు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో చెందినవాడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచాన్ని విమోచించడానికి వచ్చిన ఏకైక దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు,
నీతి కలిగిన దేవుడు, కామక్రోధ లోభ మోహ మదవత్సరాలు లేని దేవుడు, యావత్ మానవాళందరినీ విమోచించడానికి శిలువ మీద పవిత్రమైన రక్తాన్ని చిందించిన దేవుడు. కాబట్టి నేను అంటాను, మన జీవితం యేసు ద్వారా తప్ప విడుదల పొందదు, స్వతంత్రత లేదు. ఒకవేళ భారతదేశానికి స్వతంత్రత ఇవ్వడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఉండొచ్చేమో, అహింస అనే ఒక ఉద్యమం చేసి ఉండొచ్చేమో, ఉప్పు సత్యాగ్రహం, రకరకాల ఉద్యమాలు చేసి ఉండొచ్చేమో, కానీ ఒక పాపిని విమోచించడం మాత్రం యేసు ద్వారానే. అందుకని యేసు క్రీస్తు వారు శిలువ మీద చిందించిన రక్తము మాత్రమే ఒక వ్యక్తిని స్వతంత్రులుగా చేస్తుంది. ఎన్ని విషయాలు చూసామంటే 4 చూశారు. స్వతంత్రత అంటే ఏంటో మనం చూసాం, ఎవరికి స్వతంత్రత అనేది మనం చూసాం, దేవుడిచ్చే స్వతంత్రత ఎలాంటిది అనేది కూడా మనం చూసాం, ఎవరి ద్వారా స్వతంత్రత పొందుతున్నామో మనం చూసాం. ఇప్పుడు ఇంకొక మాట, దేని నుండి స్వతంత్రత మనకు కావాలి. చూడండి, ఇక్కడ 7 విషయాలు చెప్పొచ్చు కానీ నేను రాత్రి 3 విషయాలు చెప్తాను. దేని నుండి స్వతంత్రత? మొదటిది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఇక్కడే మనం చూద్దాం రండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దేని నుండి మనకి స్వతంత్రత కావాలి అని మనం చూస్తే, గల్తీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా చాలా దేని నుంచి స్వతంత్రం అంటే కాడి అన్నాడండి. దేని నుంచి అండి? కాడి అంటే ఇప్పుడు కాడి అంటే ఎలాంటి కాడి? ఒక 3 విషయాలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు. మొట్టమొదటి కాడి ఏంటంటే దాస్యపు కాడి నుండి మనకి విడుదల కావాలి. ఈరోజు భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి ఒక దాస్యంలో జీవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ దాస్యం అంటే? చూడండి, బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త చదవండి, 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. యోహాను సువార్త 8:34. ఇంత లేట్, త్వరగా చదవాలి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు. ఇప్పుడు ఏ దాసత్వం మనం ఉన్నామంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా పాపము చెయ్యని నరుడు ఒక్కడు లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అంటే ఆకాశం కింద భూమి మీద ప్రాణంతో జీవిస్తున్న ప్రతి మనిషి జన్మతో పాపి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. జన్మతో పాపి, జీవితంలో పాపి, క్రియలను బట్టి పాపి, మాటల్లో పాపం, అన్నిటిలో మనిషి పాపంలో మునిగిపోయాడు. ఈరోజు అంటాను, ప్రతి మనిషి పాపానికి దాసుడయ్యాడు, పాపం ద్వారా ఏలబడుతున్నాడు. పాపం ప్రతి మనిషిని ఈడ్చుకెళ్ళిపోతుంది. ఈరోజు ప్రతి మనిషి ఒక కాడి కింద ఉన్నాడంట. ఏంటి ఆ కాడంటే? పాపము. ఒకవేళ ప్రియులరా, ఈ మాట అంటున్న స్నేహితులారా, నీవు ఎవరైనప్పటికీ కూడా ఈ కూడికి చేరవచ్చిన నీవైనా, ఒకవేళ బయట నుంచి ఉంటున్న నీవెవరైనప్పటికీ కూడా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపం ఉన్నట్లయితే, ఈ పాపం నుంచి ఇంకా విడుదల పొందిన పక్షంలో ఈ పాపం ఎత్తి ఒక దినాన నరకానికి తీసుకెళ్తుందనే సత్యాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు వారు పాప ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి వచ్చాడంట. యోహాను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 2వ అధ్యాయం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే 2వ వచనం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి 2వ వచనం చదవండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతి పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకంటే పాపము ద్వారా ఒక వ్యక్తి ఈ లోకంలో బానిస అయిపోయి పాపపు భ్రమలో జీవించి పాపంతో ఏలబడి పాపానికి అమ్మబడి పాపం ద్వారా వచ్చే శిక్ష అయిన నరకానికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితం పాపము లేని దేవుడు పాప భూయిష్టమి ఈ లోకానికి వచ్చి ప్రతి పాపి కొరకై సిలువలో ఆయన ప్రాణాన్ని
మనకు బదులుగా మన శిక్షను మనకు బదులుగా మన శిక్షణ ఆయన భరించి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఈ దాస్యం అనే కాడి నుంచి నేను నిన్ను విడిపించగలను. ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా ఆ పాపం అనే దాస్యపు కాడి కింద ఉంటే, యేసయ్యా నీవు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి కలవరిలో పవిత్రమైన రక్తాన్ని చిందించావంట, దయచేసి నీ రక్తంతో నన్ను కడుగుతావంట, నేను దాస్యం అనే కాడి కింద ఉన్నాను, నన్ను క్షమించాలి. కాబట్టి దేని నుంచి మనకు స్వతంత్రత కావాలి అంటే దాస్యం అనే కాడి. ఇంకొక మాట, దాస్యం అనే కాడి కాదు, ఇంకొక మాట ఏమనంటే మోయలేని కాడి అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం దయచేసి 15వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం దయచేసి 15వ అధ్యాయం చూడండి, 10వ వచనం మనం చదువుదాము. అపోస్తుల కార్యాలు 15:10, 117 కొత్త నిబంధనల పేజీ. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి, చాలు, కాడి నుండి విడుదల. ఏ కాడి అంటే, 1 దాస్యం అనే కాడి, 2 మోయలేని కాడి. సో ఏంటి కాడి అంటే, ఇది ధర్మశాస్త్రాన్ని చూపిస్తాము. ఏం కాడి చెప్పండి? ఇది ధర్మశాస్త్రం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆచారబద్ధమైన జీవితాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తాము. చూడండి, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి విధి రూపకమైన ఆజ్ఞను తీసివేసిన తర్వాత కూడా చాలామంది ఇంకా పాత నిబంధన ఆచరించే వారు ఎంతమంది ఉన్నారు. నేను అంటాను, ఈ మోయలేని ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రపు కాడి నుంచి ఆయన మనల్ని ఏం చేశాడండి? విమోచించాడు. ఇంకా రక్షించబడిన తర్వాత కొత్త నిబంధన వెలుగులో ఇంకా నువ్వు యేసుక్రీస్తు వారి కృపలో వచ్చిన వ్యక్తివైతే ఈ యొక్క దాస్యం అనే మోయలేని కాడి కింద నీవు ఉండలేవు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28. ఇది ఏ కాడి అంటే ఇనుప కాడి. ద్వితీయోపదేశ కాండము 28:48 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం దయచేసి 28వ అధ్యాయం 48 వచ్చి చదవండి. ద్వితీయోపదేశ కాండం 28:48 చదవండి. గనుక ఇనుప కాడి. సో మొదటి కాడి ఏంటంటే దాస్యపు కాడి, రెండవ కాడి ఏంటి? మోయలేని కాడి, మూడవ కాడి ఏంటంటే ఇనుప కాడి. సో ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే శత్రువు కాడి. ఏం జ్ఞాపకం చేస్తుందండి? చూడండి, అందుకనే 18 సంవత్సరాల నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయం ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. 66వ పేజీ. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు శత్రువు కాడి కింద ఉన్నారు. ఈరోజు చాలామంది స్వతంత్ర పొందాం అంటారు, కానీ నేను చాలా మంది బ్యాడ్జీలు పెట్టుకున్నారు, జనాలు ఎగరేస్తున్నారు. ఎగరేయొద్దని కాదు, పెట్టొద్దని కాదు, కానీ నిజమైన స్వతంత్రత ఏంటంటే నీ దాస్యమని కాడిపోతేనే. నిజమైన స్వతంత్రత ఏంటంటే నీవు మోయలేని ఆ కాడి నుంచి బయటకు వచ్చితేనే. నిజమైన స్వతంత్రత ఏంటంటే ఆ ఇనప కాడి, నీవు ఆ ఇనప కాడి కింద నువ్వు వచ్చినప్పుడే. ఇది మనం చూస్తే కనుక మరి 107 కీర్తనలో కూడా ఇనప కాడి గురించి రాయబడింది. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో ఇనప కాడి గురించి రాయబడింది. ఇవన్నీ కూడా సాతాను కాడిని మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈరోజు చూడండి, దేవుడు నమ్ముకున్న బిడ్డల్లో కూడా ఎంతోమంది ఇంకా సాతానికి లోబడిపోయారు. వాడు చెప్పినట్టు వింటున్నాడు, వాడు నడిపినట్టు నడుపుతున్నాడు, వాడు చూడమని చూస్తున్నాడు, వాడు తాగమని తాగుతున్నాడు, వాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఈరోజు అంటాను, ఒకవేళ ఈ సమయంలో నిజమైన దాస్యమైన కాడి నుంచి విడుదల పొందకపోతే, నిజమైన మోయలేని కాడి నుంచి విడుదల పొందలేకపోతే, నిజమైన
సాతాను కాడి నుంచి నువ్వు విడుదల పొందలేకపోతే నీకు నిజమైన స్వతంత్రత లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు సిలువ మీద సాతాను తలను ఏం చేశాడు? చితకు తొక్కేసాడు. ఈరోజు నేను అంటాను, సాతాను ఓడిపోయాడు సిలువ మీద. మనకు ఆ విషయం తెలియక వాడి బలం ఉందనుకుంటున్నాం. వాడు ఓడిపోయాడు ఆల్రెడీ. ఈరోజు నేను అంటాను, ఇది నువ్వు ఎప్పుడైతే సత్యంలో ఇక్కడ ఆగలవో, సాతాను మీద ఎప్పుడైతే నువ్వు విజయం పొందగలవో, మనం ఆయన జయించి ఉన్నాము. ఎప్పుడైతే సాతాను కబంధ హస్తాల్లోంచి, అందుకనే పౌలు కొలసీలకు రాస్తూ అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన మనల్ని విడుదల చేశాడు అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం. అంధకార సంబంధమైన అధికారం నుండి 13వ వచనం చదవండి. ఆయన మనలో అంధకార సంబంధమైన, అంటే ఇప్పుడు ఏ కాడి కింద ఉన్నామంటే, ఒకప్పుడు దాసమని కాడి మాత్రమే కాదు, మొయిలని కాడి మాత్రమే కాదు. ఏ కాడి అంటే సాతాను యొక్క కబంధ హస్తాలు. ఒకవేళ ఈ సమయంలో మాట్లాడే స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సాతాను చేతుల కింద నీవు ఉంటాయి కనుక, సాతాను కబంధ హస్తాలు నువ్వు బంధించబడి ఉంటాయి కనుక, ఈ సమయంలో ప్రభు దిగుదరా. ప్రభు అన్నాడు, బిడ్డ నేను నీకు నిజమైన విడుదలిస్తాను, సంపూర్ణమైన విడుదలిస్తాను, మహిమగల విడుదలిస్తాను అంటున్నాడు. ఈ మాట వినగలిగితే నీవు ధన్యుడివి. 5 విషయాలు చెప్పేస్తాను. ఇంకొక 2 మాటలు చెప్పేస్తాను. మొదటిది, స్వతంత్రత అంటే ఏంటి? రెండవది, స్వతంత్రత ఎవరికి? మూడవది, స్వతంత్రత ఎలాంటిది? నాలుగవది, స్వతంత్రత ఎవరి ద్వారా? ఐదవది, స్వతంత్రత దేని నుండి? ఆరోది, స్వతంత్రత ఎందుకు? చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎందుకు ఈ స్వతంత్రత అంటున్నారంటే, క్రీస్తు అనుగ్రహించి స్వతంత్ర. చూడండి, 5 మొదటి చదువుతాను. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎందుకు అంటే 21లో చివరి మాట చదువుతున్నాను, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనురని. అంటే ఇప్పుడు ఎందుకు స్వతంత్రం పొందే మనము? ఎందుకు పొందేము? కేవలం ఇక్కడ జీవించడానికి కాదు. అందుకే ఇందాక చెప్పాను, ఒక వ్యక్తి ఎందుకు స్వతంత్రత పొందాలి? పాపం నుంచి ఎందుకు విడుదల పొందాలి? శాపం నుంచి ఎందుకు విడుదల పొందాలి? సాతాను నుంచి ఎందుకు విడుదల పొందాలంటే 2 విషయాలు. ఎందుకంటే నరకాన్ని తప్పించుకోవాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా విడుదల పొందాల్సింది. ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపం ఉంటే, ఇంకా నీ జీవితంలో శాపం ఉంటే, ఇంకా నీ జీవితంలో సాతాను అధికారం ఉంటే, నువ్వు పరలోకానికి రావు. నిన్ను సాతాను ఎత్తి నరకములో వాటితో పాటు శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోయే అగ్ని గంధకాలతో మండే గుండానికి మనము వెళ్ళిపోతాం. వద్దు. కాబట్టి అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, స్వతంత్రత ఎందుకు పొందాలంటే దేవుని రాజ్యాన్ని మనం ఒక దినము స్వతంత్రించుకోవాలి. ఆఖరి మాట ఏంటంటే, స్వతంత్రత పొందిన నీవు ఎలా ఉండాలి? ఒకే ఒక మాట చెప్తాం. చూడండి, గలతీయ పత్రిక 5వ అధ్యాయం. అంటే ఇక్కడ 7 విషయాలు చెప్పవచ్చు. ఆల్రెడీ పోయిన సంవత్సరం చెప్పినట్టున్నాను 7 విషయాలు. స్వతంత్రం పొందిన వ్యక్తి ఎలా ఉండాలో చెప్పాను. ఒకవేళ ఎవరైనా మరి తెలియకపోతే పోయిన సంవత్సరం ఆగస్టు 15కి చెప్పిన వీడియో చూడవచ్చు. చూడండి, స్వతంత్రత ఎందుకు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వతంత్రము అనుగ్రహించే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమన్న కాడి కింద మీరు 13వ వచనంలో కూడా, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రం శరీరక్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారే ఒకరికి ఏమన్నాడంటే, మీరు స్వతంత్రం పొందారు కదా, మరలా ఆ కాడి కింద మీరు వెళ్ళొద్దు. ఏ పాపం వదిలేమో, ఏ సినిమా వదిలేమో, ఏ అలవాట్లు వదిలేమో, ఏ స్నేహం వదిలేమో, ఏ సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఇదివరకు జీవించిన జీవితాన్ని వదిలిపెట్టామో, ఇప్పుడు మరలా దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు, మరలా దాన్ని మనం చూడకూడదు, మరలా దాని వైపు మన కన్నీళ్ళెత్తు కూడా
అందుకని అపోస్తలుడైన పౌలు ఈ లోకాన్ని ఒక పెంటతో సమానంగా, పెంటను ఎవరైనా ఇష్టపడతారంటే దరిదాపులు ఆ ఏరియాలో పెంట ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అంటే పాపాన్ని నువ్వు ఏ స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తావో ఆ స్థాయిలో ప్రభువుకి మనం సమీపంగా జీవించగలం. తర్వాత ఇంకో మాట ఏమంటే స్థిరంగా ఉండండి. ఈ స్వాతంత్రం శరీర క్రియలకు ఆధారము చేసుకోవద్దు, ప్రేమ కలిగి ఉండండి. ఎప్పుడైతే ప్రభు ఇదే కోరుతున్నాడు, స్వతంత్రులుగా ఉండాలని పిలిచాడు, స్వాతంత్రం అనుగ్రహించాడు, స్వతంత్రం పొందిన నీవు స్థిరముగా ఉండాలి. ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఈ మాట్లాడే స్నేహితులారా, మా ప్రియమైన దేవుని సంఘం, దేవుని ప్రజలారా, హెబ్రోన్లో జీవిస్తున్న, హెబ్రోను ప్రార్థన మందిరంలో నివసిస్తున్న ప్రజలారా, లేదా చేరువచ్చిన ప్రజలారా, ఇంకా నీ జీవితంలో నిజమైన స్వతంత్రం పొందితే ఈ సమయంలో ఆ స్వాతంత్రతను నువ్వు కలిగి ఉన్నావా? ఆ స్వాతంత్రత మళ్ళా దాస్యం అనే కాడి కింద వెళ్ళకుండా నీవు కాపాడబడుతున్నావా? స్థిరంగా నిలబడ్డావా? శారీరకంగా ఆదరణ చేసుకోకుండా జీవించావా? ఒకవేళ అలా ఉంటే నీవు ధన్యుడు. కలబోసుకోండి, ప్రార్థన చేస్తాం. ఒకసారి ఆలోచిద్దాము. ఒకవేళ ఈ మాటల ద్వారా, బయట నుంచి శబ్ద తరంగాల ద్వారా, ఒకవేళ ఈ మాటలు ఏంటున్న సహోదరుడా, సహోదరి, మా ప్రియమైన స్నేహితులారా, మా ప్రియమైన గ్రామవాసులారా, హెబ్రోను ప్రార్థనా మందిరం దగ్గరికి వచ్చిన ఓ దేవుని బిడ్డ, నీవెవరు అయినప్పటికీ కూడా ఇంకా నీ జీవితంలో 78 సంవత్సరాలు స్వతంత్రత వచ్చిందని చెప్తుంటా. నీ జీవితంలో నిజమైన స్వతంత్రత ఉందా? నీవు నీ పాపము నుంచి విడుదల పొందిన దినముందా? యేసయ్య నీ పాపమును క్షమించాడు అనే చెప్పే ఒక దినమై ఉందా? ఆ దినమే నీకు లేకపోతే ఈ దేశానికి వచ్చిన, ఈ ప్రపంచానికి వచ్చిన, దేనికి వచ్చినప్పటికీ కూడా నీ పాపము నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తావు. కాబట్టి శాపము నుంచి, ఆచారాల నుంచి, మత సంబంధమైన పద్ధతుల నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఒకవేళ ఇంకా అలాంటి స్థితిలో నువ్వు విడుదల పొందకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నేను దర్శిస్తూ ఉంటే, దైవాత్మ చేత ఈ మాటలు మీకు అందించబడుతున్నప్పుడే, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, నా జీవితంలో మరొక ఆగస్టు 15 మరొక నూతన దినాన్ని ఇచ్చావు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ నిజమైన పాపం నుంచి విడుదల లేదు, మోయలేని కాడి నుంచి విడుదల లేదు, ఇనప కాడిని సాతాను చేతుల నుంచి విడుదల లేదు. ఈరోజు నేను చనిపోతే నరకానికి వెళ్తాను. ఈరోజు మీ దాసుతో నాతో మాట్లాడుతూ ఉన్నావు, ప్రభు నన్ను క్షమించు. ఈ మాటలు నువ్వు చెప్పగలిగితే, వెనక్కి కూర్చున్న, ముందు కూర్చున్న ఎవరైనా సరే, ప్రభువా నన్ను క్షమించని చెప్పగలిగితే, నన్ను కడుగుని చెప్పగలిగితే, యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. ఆయన నీ పాపం నుంచి నిన్ను విమోచించడానికి, నీ శాపగ్రస్తమైన జీవితం నుంచి నిన్ను మార్చడానికి 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన శిలువ మీద పవిత్రమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆ రక్తము ద్వారా నీ ప్రతి పాపం నుంచి ఆయన నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 78 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఈ దినం దేవుడు నీ జీవితంలో పాపం నుంచి, శాపం నుంచి, సాతాను అధికారం నుంచి విడుదల పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమలోని మా ప్రియ బాలకు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన మా దేవ, మరొకసారి సమయంలో మీ పిల్లలుగా చేరి వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రాలు. మరి హెబ్రోను ప్రార్థనా మందిరం ద్వారా మీరు జరిగించిన ఈ పరిచర్యని బట్టి కూడా మిమ్మల్ని అందరూ స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి సమయంలో ఎవరైతే మాటలు వింటూ వచ్చారో ఆ మాటలు దీవించండి, ముద్రించండి, అంగీకరించండి. పరిశుద్ధమైన మా దేవ, మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, కనికరించమని కోరుతున్నాం. మహిమ ఘనత స్తుతి ప్రభువులు మీకు ఆరోపిస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు ఫలింపు చేసి మహిమ పొందమని విశ్వాసముతో యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరి వారికి సకల పరిశుద్ధులకి
చక్కటి తిరిగి చూస్తున్న వారికి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించడు కాక. ఆమేన్. అందుకు ప్రైజ్ ది లార్డ్.